హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుట్టి వజ్రం వ్లాగ్స్. మేమైతే పండగకి ముందు రోజు వెళ్ళి విగ్రహం కొనుక్కొచ్చామండి. అండ్ తర్వాత నెక్స్ట్ డే మొత్తం మేము డెకరేషన్ చేసాము. ఆల్రెడీ మేము తీసుకున్న ప్రతిదానికి ఇదే యూజ్ చేస్తాను మోస్ట్లీ. సో డెకరేషన్ చేసిన తర్వాత నేనైతే రెడీ అయిపోయి పాలవెల్లికి మొత్తం పసుపు కుంకుమ పెట్టేసి బొట్లు పెట్టేస్తున్నాను. అండ్ ఇక్కడ అయితే మాకు బెంగళూరులో పాలవెల్లిలు ఎక్కడ అమ్మట్లేదు, మేమే కష్టపడి తయారు చేసుకోవాల్సి వచ్చింది. అండ్ అది అయిపోయిన తర్వాత పాలవెల్లికి మొత్తం పండ్లు ఇవన్నీ కూడా మా హస్బెండ్ కట్టారు. తర్వాత దేవుడికి పీఠం వేసి కలశం కోసం ఇక్కడ నేనైతే డెకరేషన్ చేస్తున్నాను. లైట్గా అరిటాకు మీద కలశం పెట్టాము. యాక్చువల్గా అరిటాకు మీద కొంచెం పద్మం ముగ్గు వేశాను. సో ఇలా పద్మం ముగ్గు వేసి దానిపైన ఒక క్లాత్ని పెట్టిన తర్వాత దానిపైన బియ్యం పోసి కలశాన్ని అయితే పెట్టాను నేను. సో ఇక్కడ మొత్తం అయిపోయిన తర్వాత మా బాబుతోటి మేము వినాయకుడిని ఆ పీఠం మీద పెట్టడానికైతే వస్తున్నాము. నేనైతే దేవుడికి బొట్టు పెడుతున్నాను ఇక్కడ. సో దేవుని మొత్తం బొట్లు పెట్టి దండలు, జిల్లేడు దండ, తామర పూలు ఇలాంటి చాలా పూలతో అలంకరించుకున్నాము. పత్రి ఇవన్నీ సమర్పించుకున్న తర్వాత దీపారాధన చేసుకున్న తర్వాత మేమైతే పూజ స్టార్ట్ చేసుకున్నాము. ఇక్కడ దీపారాధన చేస్తున్నాము. మొత్తం డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత దేవుళ్ళని మొత్తం పూజించుకొని దీపారాధన చేసుకున్నాము. మేమైతే 3 రోజులు ఉంచుతాం అనుకున్నాము, కానీ చిన్నపిల్లలు ఉండడం వల్ల ఒకటే లాగుతున్నారు. అందుకనే మేము ఫస్ట్ డే ఈవినింగే మొత్తం కొంచెం కదిపి నెక్స్ట్ డే అయితే మేము నిమజ్జనం చేసాము. సో మా ఇంటి దగ్గరలో ఉన్న లేక్లోనే నిమజ్జనం కూడా చేసాము. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీరు ఫస్ట్ టైం ఈ వీడియో చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.